హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్జీ ద ఇన్స్పిరేషన్. టాపిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్ విచ్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ పర్సనల్ లైఫ్. మన ప్రొఫెషనల్ లైఫ్ మన పర్సనల్ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుందా? చేస్తుంది. ఎప్పుడంటే ఆ ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న స్ట్రెస్ని ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చి మనం ఇంట్లో చూపిస్తే కనుక ఖచ్చితంగా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలామందికి మనకి ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్లో ఆఫీస్లో యాజ్ ఏ ఎంప్లాయీగా బాస్ ఇచ్చే టెన్షన్స్ అవనివ్వండి, లేదంటే ఒక బిజినెస్లో మనకు వచ్చే టెన్షన్స్ అవనివ్వండి, ఏవైనా కానీ లేదా కో ఎంప్లాయీస్తోని పియర్స్తోని మనకు వచ్చే టెన్షన్స్ అవనివ్వండి, వాటిలన్నింటినీ అక్కడ రిలీజ్ చేసుకోం. అక్కడ రిలీజ్ చేసుకుంటే అక్కడ వర్క్ సరిగా అవ్వదనో, లేదా బాస్ దగ్గర రిలీజ్ చేసుకుంటే బాస్ తిరిగి తిట్టడమే తప్ప ఏదైనా ఉద్యోగం తీసేస్తాడని భయము, రకరకాల భయాలతో మనం ఏంటంటే ఆ స్ట్రెస్ని అలాగా మన తల మీద పెట్టి మోసుకొచ్చి ఇంట్లోకి వచ్చి ఇంట్లో మన లైఫ్ పార్ట్నర్ మీదో పిల్లల మీదో చూపిస్తాం. దానివల్ల మనకు వచ్చే లాభం ఏమైనా ఉందా అంటే లాభం లేదు, తిరిగి నష్టం. ఏంటంటే వాళ్ళ మీద చూపించడం కారణంగా ఏ కారణం లేకుండా వాళ్ళ వల్ల ఏ తప్పు లేకుండా వాళ్ళ మీద స్ట్రెస్ చూపించి మనం వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శించడం వల్ల వాళ్ళు మనతో తిరగబడ్డమైనా చేస్తారు, లేదా మనతో మాట్లాడడం అనేసి ముభావంగా దూరంగానే ఉంటారు. ఈ రెండిట్లో వాళ్ళు ఏది చేసినా కూడా మనకే నష్టం, మనం హ్యాపీగా ఉండలేం. సో ఫైనల్గా మనం కోల్పోయేది ఏంటంటే ఆఫీస్ స్ట్రెస్ ఇంటికి తేవడం వల్ల మనం హ్యాపీనెస్ కోల్పోతున్నాం. మనకి హ్యాపీనెస్ అక్కర్లేదా? ప్రతి వ్యక్తికి హ్యాపీనెస్ కావాలి. హ్యాపీనెస్ కోరుకోని వ్యక్తి ప్రపంచంలో ఉండరు. మరి హ్యాపీనెస్ కావాలంటే ఏం చేయాలి? ఆఫీస్ నుంచి వచ్చే స్ట్రెస్ ఏదైతే ఉందో అది మనం గుమ్మం బయట షూ వదిలేసి ఇంట్లోకి ఎలాగ వస్తామో స్ట్రెస్ని కూడా ఆ షూతో పాటు బయటే వదిలేసి ఇంట్లోకి వచ్చి ఇంట్లో నార్మల్గా ఉండగలిగితే అట్లీస్ట్ పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా వెళ్తుంది. సో చాలామంది అంటారు మేము అలా ఉండలేకపోతున్నాం. దానికి సింపుల్ టెక్నిక్ అండి, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది మనం చేసుకోవాలి. ఆఫీస్ స్ట్రెస్ తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ మీద చూపించడం వల్ల దాని యొక్క ఇంపాక్ట్స్ ఏవైతే రెండు రకాలుగా ఉంటాయి. ఆ స్ట్రెస్ మనం రిలీజ్ చేయడం వల్ల మెంటల్గా కొంచెం ఫ్రీ అవుతాం. అది రిలీజ్ చేసి అనవసరంగా లైఫ్ పార్ట్నర్ని పిల్లల్ని తిట్టడం వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటంటే మనం హ్యాపీనెస్ కంప్లీట్గా కోల్పోతాం. వాళ్ళతో రెగ్యులర్గా గొడవలు అవుతూ ఉంటాయి. ఆ గొడవలు ఎప్పుడైతే మొదలయ్యి ఇంట్లో ఇంకా రకరకాల నష్టాలు జరుగుతూ ఉంటాయి. వీటి తాలూకా ఇంపాక్ట్ ఎంత ఉంది అనేది మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. స్ట్రెస్ రిలీజ్ చేయడం వల్ల వచ్చే హ్యాపీనెస్ ఎక్కువ, లేదా అది రిలీజ్ చేయడం వల్ల వచ్చే నష్టాలు ఎక్కువ అని మనం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి నష్టాలే ఎక్కువని తెలుస్తుంది. మరి ఇంత నష్టపోతున్నాము అన్నప్పుడు ఆటోమేటిక్గా మనం చేయడానికి ఇష్టపడం కాబట్టి సైకలాజికల్గా అప్పటి నుంచి మనం స్ట్రెస్ వదలడానికి అట్లీస్ట్ ప్రయత్నం మొదలు పెడతాం. అలా వదిలేయడానికి ప్రయత్నం మొదలు పెడితే కొద్ది రోజులకి ఆటోమేటిక్గా స్ట్రెస్ బయట వదిలేసి ఇంటికి వచ్చి అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలం. సో ఈ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనేది మనకు చాలా అవసరం. దీనివల్ల మన వర్క్ని లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వర్క్ లైఫ్ బ్యాలెన్సింగ్ చేసుకొని మనం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి మరింత చేరువ చేయాలి అనుకుంటే కనుక నా ఛానల్ని వాళ్ళందరికీ లింక్ షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో నా వీడియోలు ఏవి మిస్ అవ్వకుండా మీరు వినగలుగుతారు. అలాగే ఈ వీడియోలో మీకు నేను చెప్పిన విషయాల్లో ఏం నచ్చాయి, ఏం నచ్చలేదు, వీడియో బాగుందా బాగాలేదా ఏంటి, ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను, మీ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఇవి కాకుండా ఇంకా ఏదైనా వేరే టాపిక్ మీద మీకు సబ్జెక్ట్ కావాలి అనుకుంటే కనుక అది కూడా నాకు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఆ సబ్జెక్ట్ మీద కూడా నాకు సాధ్యమైనంత వరకు నేను వీడియోస్ చేస్తాను. నేను నేర్చుకున్న సబ్జెక్టు నా గురువుల దగ్గర లేదా పుస్తకాల ద్వారా, నా ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేర్చుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది నాతో ఆగిపోకూడదు, మరింత మందికి చేరువ కావాలనే సహృదయంతో, సదుద్దేశంతో మాత్రమే ఈ ఛానల్ని రన్ చేస్తున్నాను. సో అలాంటి విషయాలన్నీ మీకు ఏం కావాలన్నా కూడా నాకు తెలిసినంత వరకు నేను వీడియోస్ ద్వారా మీకు చేరువ అవుతాను. తప్పకుండా మీ కామెంట్స్ అన్నీ స్వీకరిస్తాను. సో ప్లీజ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.